జనసేన పార్టీ నాయకుల్లో లోకం మాధవ్ గారి ఆమె ప్రత్యేకంగా కనిపిస్తారు. అంటే రీసెంట్ గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మీద కొన్ని కేసులు అయ్యి మనకు తెలుసు. వినితా కోట గారి ఇష్యూ కూడా దాంట్లో ఉంది. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అయినా కూడా పార్టీ మీద పదే విషయం చెప్పేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అదే పనిగా పెట్టుకుని దొరికిందా కదా అని చెప్పి ఏదో ఒక రకంగా తొక్కేయాలనే ప్రయత్నిస్తుంది. వాళ్ళ పర్సనల్ ఇష్యూ అక్కడ అసలు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి అనేది వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి అనవసరం. బురద జల్లటమే, విషం చిమ్మటమే అదే పనిగా పెట్టుకుంటారు. ఇకపోతే ఎందుకు లోకం మాధవ్ గారికి ఇప్పుడు ఆ ఇష్యూకి నేను చెప్తున్నాను అంటే, లోకం మాధవ్ గారు చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పారు. అది వినిపించిన తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ భూముల ధరలు పెరిగాయి మనందరికీ తెలుసు. కానీ వాళ్ళకి ఒక నికాసైన నాయకుడు దొరికాడు. తప్పు ఎవరు చేసినా ఒప్పుకోడు ఆయన. పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా చేసినా కూడా క్షమించడు ఆయన. ఎందుకంటే నేను చాలా క్లారిటీగా చెప్పారు. ఏంటంటే తప్పు ఎవరు చేసినా క్షమించరు. మీకులాగా డోర్ డెలివరీ చేసిన వాళ్ళని కూడా మీరు పక్కన పెట్టుకుని తిరుగుతారేమో, కానీ తప్పు చేస్తారు ఏమో అనే ఆలోచన రాగానే వినుతా కోటని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు. వాళ్ళ పాత్ర ఉందా లేదా అనేది సెకండ్. వాళ్ళు ఆ కేసులో ఉన్నారు అని తెలియగానే పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారు, సస్పెండ్ చేశారు, బహిష్కరణ చేశారు అని చెప్పి మనకు అర్థంగా చాలా క్లారిటీగా తెలుసు. అదొకటే కాదు, అటు జానీ మాస్టర్ ఇష్యూలో కావచ్చు, లేదా అంతకుముందు కిరణ్ రాయల్ గారి ఇష్యూ కావచ్చు, ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు నిర్మోహమాటంగా ఉండేటువంటి వ్యక్తి. ప్రజల కోసం మనం ఒక బలమైనటువంటి సంకేతాలు పంపించాలి, మన పార్టీ ఒక నమ్మకంగా వాళ్ళకి ఉండాలి అంటే ఇలాంటివి నిర్దాక్షిణ్యంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా చూడొచ్చు. మీకు మొన్న టీవీ రామారావు గారి ఇష్యూ కూడా మనందరికీ తెలుసు. అక్కడ తప్పు ఏదన్నా జరిగిద్దా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఊరుకోరు. డెఫినెట్ గా దాని గురించి మాట్లాడారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంక్వైరీ చేశారు. తమ్మిరెడ్డి శివశంకర్ గారు కూడా జనసేన ట్రబుల్ షూటర్ గా అక్కడ రంగంలోకి దిగి ఆ ఏదైతే అక్కడ పాజిటివ్ జరిగిందా, నెగిటివ్ జరిగిందా, ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అనేది ఆయన క్లారిటీ తీసుకునేటువంటి పనిలో ఉన్నారు. అంటే ముందైతే అక్కడ ఆ కార్యక్రమాలకు అంటే పార్టీకి దూరంగా ఉండేటువంటి దాన్ని ఆయన చేస్తారు. అది చెయ్యాలి కూడా. మిగతా పార్టీలు చేయలేదు, ఇలా ఉండాలి కదా, అలాగా ఉండాలి కదా అంటే డెఫినెట్గా ఆ పార్టీలు వేరు, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ వేరు. ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. డెఫినెట్గా అది ఒకసారి అంటే అది ఎందుకు చేశారా అనేది తర్వాత అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. నాకు తెలిసి ఇది అలాగే అనిపించింది. టీవీ రామారావు గారి ఇష్యూలో కొంతమంది బాధపడినా కానీ ఆ రోజు ఏదైతే వినితా కోట గారి విషయంలో వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయటం, వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయటం అది మంచి పనిగా అయింది. కొన్ని తొందరపాట్లు ఉండొచ్చేమో కానీ దానివల్ల నష్టమేమీ లేదు. టీవీ రామారావు గారిని పార్టీ నుంచి బహిష్కరించలేదుగా, పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండమన్నారు. ఏదన్నా ఎంక్వైరీ కూడా వేస్తామని కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే ఆ తర్వాత కొంతమంది బాధపడినా అలాంటి వ్యక్తుల్ని మనం దూరం చేసుకుంటున్నాం, ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకుంటున్నాం అనే అభిప్రాయంలో జనసేన పార్టీ నాయకులు, కొవ్వూరు నియోజకవర్గ జన సైనికులు ఉన్న వెంటనే పార్టీ తెలుసుకుంది, దాని మీద ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఇంకొకటి చెప్తాను. పార్టీ పెట్టింది అధికారం కోసం కాదు, డబ్బు సంపాదించడం కోసం కాదు, యువత తాలూకా బంగారు భవిష్యత్తు నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అని చెప్పిన ఏకైక నాయకుడు ఆయన. ఆయనతో అసోసియేట్ అవ్వడం మనందరికీ చాలా సంతోషంగా ఉండాలి. అలాగే మనం పనిచేయాలి చిత్తశుద్ధితో అని మీ అందరినీ ఇంకొకసారి కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కొందరు బాగుతూ ఉంటారు అలాగా, వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళని హీరో చేయడం మనం అవసరమా? ఎందుకంటే అతను ఇందులో నిజం లేదని ప్రజలకే తెలుసు, మనకి తెలుసు, ప్రజలకు తెలుసు. మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో వాళ్ళకి తెలుసు. కాబట్టి మన లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందేటట్టు. చూసారుగా, అంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని నరాల్లో నింపుకుంటే ఒక ఎమ్మెల్యే అయితే లోకం మాధవ్ గారిలా కనిపిస్తుంది, జనసేన ఎమ్మెల్యేలా కనిపిస్తుందేమో అనిపించింది. ఆమె చాలా క్లియర్గా చెప్పారు, మురిగే వాళ్ళు మురుగుతూనే ఉంటారు, వాళ్ళది అదే పని, మనం అవన్నీ పట్టించుకుంటే మనం పని చేయలేం. మనకి
మనల్ని గెలిపించింది ఎందుకు? ప్రజల కోసం సేవ చేయటానికి. ఆ కార్యక్రమాల మీద దృష్టి పెడదాం. అంతే తప్ప ఈ మురిగే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సినటువంటి పని ఉండదు. వాళ్ళని హీరోల్ని చేయాల్సినటువంటి పరిస్థితి అంతకన్నా వద్దు. మనం చేసేటువంటి పనులే, ప్రజలకి చేసేటువంటి మంచే దానికి సమాధానం చెబుతుంది అని ఆమె చాలా క్లారిటీగా చెప్పారు. చెప్పాలంటే ఒక్కొక్కడికి చెప్పు తీసుకుని టప్పా టప్పా కొట్టినట్టుగా చెప్పారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి మనం సమాధానం చెప్పద్దు. ప్రజలే దానికి వాళ్ళ ఓటుతోనే సమాధానం చెప్తారు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే.